ఎలక్ట్రిక్ బస్సులపై తెలంగాణ ఆర్టీసీ దృష్టి పెట్టింది. ముందుగా హైదరాబాద్లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని, ఆ తర్వాత విడతల వారీగా రాష్ట్రమంతా తిప్పాలని యోచిస్తోంది. ఇందుకోసం మరికొన్ని ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకునేందుకు సిద్ధమైంది. అటు పాత డీజిల్ బస్సుల ఇంజిన్లను తొలగించి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలన్న సర్కార్ ప్రతిపాదనపై కూడా దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను ఆర్టీసీలో ఏ పద్ధతిలో తీసుకోవాలనే విషయంపై సంస్థ ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను ఎలాగో సొంతంగా కొనే పరిస్థితి ఇప్పుడు లేకపోవడంతో ఆ సంస్థకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకొని నడపడం, లేదంటే పాత డీజిల్ బస్సుల ఇంజన్లను తొలగించి వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం. ఈ రెండిటిలో ఏది బెటర్ అయితే దాన్నే ఫాలో కావాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. దీనిపై సీరియస్ గా కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంస్థ అధికారులతో జరిపిన రివ్యూలో ఆదేశించారు. దీంతో ఆర్టీసీ సంస్థ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన పాలసీ ప్రకారం దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆర్టీసీ సంస్థ ఈవీలను కేవలం అద్దెకు మాత్రమే తీసుకోవాలనే నిబంధన కొనసాగుతుంది. ఈ పాలసీ ప్రకారం ప్రైవేట్ ఈవీ సంస్థల వద్ద ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం అద్దెకు తీసుకోవాలి. అయితే కిలోమీటర్కు సుమారు 60 రూపాయలు చొప్పున ఆ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్రం నిబంధన మేరకు ఇప్పటికే సుమారు 120 వరకు ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకొని నగరంతో పాటు కొన్ని ప్రధాన రూట్లలో తిప్పుతోంది. మరో 500 బస్సులు అద్దెకు తీసుకునేందుకు ప్రైవేట్ ఈవీ సంస్థలకు ఇప్పటికే ఆర్డర్ చేసినట్లు సమాచారం. ఇవి సంస్థకు చేరగానే విడతల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోనుంది. కొత్త ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేయాలంటే సుమారు 2 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీకి 3000 ఎలక్ట్రిక్ బస్సులు అవసరమున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న డీజిల్ బస్సులను క్రమంగా పక్కన పెట్టి ఇక నుంచి దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తిప్పే ఏర్పాట్లలో ఆర్టీసీ యాజమాన్యం నిమగ్నమైంది. పాత డీజిల్ బస్సులను కార్గో సేవలకు వినియోగించడంపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. అయితే పాత డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ ఇంజన్లను అమర్చి నడిపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను ప్రభుత్వం ఆర్టీసీకి పంపినట్లు సమాచారం. ఇది కొంత భారంతో కూడుకున్నదని ఆర్టీసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పినట్లు తెలిసింది. ఒక్కో డీజిల్ బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్చితే సుమారు 60 లక్షల ఖర్చు అవుతుందని, ఈ డబ్బుతో 2 పల్లె వెలుగు బస్సులను కొనుగోలు చేయవచ్చని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. పైగా ఇంత డబ్బు పెట్టి డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చితే అవి ఎంతకాలం పనిచేస్తాయనే విషయంలో గ్యారంటీ కూడా లేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనను పరిశీలించాలని కోరడంతో సంస్థ అధికారులు దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఏర్పాట్లలో ఉన్నట్టు తెలిసింది.